రికార్డు ప్రకారమే జరుగుతుంది. మనందరికీ తెలుసు. మనం ఇప్పుడు ఏదైతే కావచ్చు, ఇవన్నీ కూడా భూమి హక్కుల రికార్డుల్లో మన పేరు నమోదు ఉన్నప్పుడు మాత్రమే మనం పొందడం కావచ్చు అనేది జరుగుతుంది. అందుకే ఆర్ఓఆర్ చాలా కీలకమైన. సరే, పాత చట్టానికి కొత్త చట్టానికి ఉన్న తేడా ఏంటి అనేది స్థూలంగా ఒక ఎవరి పేర్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయని తెలియాలి అంటే మనకు రికార్డు కావాలి. సంబంధించిన హక్కుల రికార్డు నవీకరించుకోవాలి అంటే 20 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు భూముల సర్వే మ్యాప్ తయారీ కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో చెప్తాము. వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేసే అధికారం లేకుండే అంటే ప్రతి సర్వే నంబర్కు మనకు కూడా మీకు వాటిని ఎలా మ్యుటేషన్ చేసుకోవాలి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. పాస్ పుస్తకాల్లో భూమి పట్ట అన్నింటి అన్ని ఇబ్బందులు అవుతాయి. మాకు సాంకేతికపరమైన సమస్య. భూములకు కూడా హక్కుల రికార్డు గతంలో మన ఇంటి స్థలాలకు కానీ వీటికి కానీ మనకు పాస్ పుస్తకాలు లేవు. ఆబాది భూములకు కానీ ఇంటి స్థలాలు, ఇంటి పక్కన చుట్టూ ఉన్న స్థలాలు, ఇంకా వ్యవసాయేతర భూములు, వీటికి సంబంధించిన వాటికి పాస్ పుస్తకం లేదు. వాటికి కూడా పాస్ పుస్తకం ప్రత్యేకమైన ఏర్పాట్లు కావిస్తుంది. గ్రామ రెవెన్యూల రికార్డుల నిర్వహణ మనందరికీ తెలుసు. ఏదైనా కోర్టుకు వెళ్ళాలి అంటే 2010లో ఏమైంది, 14 సంవత్సరం లోపల అంటే 13/4 ఉత్తర్వు జారీ చేస్తే జిల్లా కలెక్టర్ గారికి 30 రోజుల లోపల పెట్టుకోవాలి. జిల్లా కలెక్టర్ ల్యాండ్ ట్రిబ్యునల్కు మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ ఇతరత్ర వీలునామా కానీ మన ఆర్డర్ పాస్ చేసిన, అది ఆర్డీఓ ఆర్డర్ పాస్ చేసిన, కలెక్టర్ పాస్ చేసిన, రెండంచెల అప్పీల్ వ్యవస్థ. ఆర్డీఓ పాస్ చేస్తే కంప్యూటర్లో ఉండడము, ఆన్లైన్లో ఉండడమే కాకుండా మనకు ఒక ప్రతి దాన్ని మన ఆఫీసులలో కూడా మనకు ఉంచడము జరుగుతుంది. మోసపూరితంగా హక్కుల రికార్డులను మార్చి ప్రభుత్వము భూదాము, అసైన్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు కనుక పట్టాలు ఎవరైనా పొందితే దాన్ని రద్దు చేసే అవకాశం కూడా మనకు ఈ భూభారతి చట్టం అనేది 2025 చట్టం కల్పిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క అంశం, ఈ చెప్పిన 10 అంశాల్లో ఏ పద్ధతిలో ఎలా జరుగుతుంది అనేది మనము చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటి లీడర్షిప్ కింద మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తొందరపాటు పడి ఈ చట్టం తీసుకురాలి. అందుకొరికే ఏడాది పట్టింది. అంటే లాయర్లతో కూర్చొని, వ్యవసాయదారులతో కూర్చొని ఈ చట్టం భూభారతి అనేది చట్టం పర్ఫెక్ట్గా తీసుకొచ్చారన్నమాట. అంటే ఎన్నెన్నో ఇష్యూస్ దీంట్లో తీసుకొచ్చారు డీటెయిల్గా. అంటే కొన్ని చెప్పాలంటే ఇప్పుడు రికార్డ్ తప్పులు, దాని రెక్టిఫికేషన్, అంటే ఉన్న రికార్డుల తప్పులన్నీ రెక్టిఫికేషను. ఇప్పుడు మీరు మ్యూటేషన్ రిజిస్టర్ పరిష్కారం, సాదా బైనామా దాని పరిష్కారం, ఎండోమెంట్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ దానికి పరిష్కారం. దీనికి పూర్తి స్థాయిగా జేసీ గారు చెప్పినట్టు ఒక మొత్తం సర్వే మ్యాప్ తయారు చేయడం, మీకున్న రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అంటే రికార్డు రెక్టిఫై చేయడానికి దానికి కూడా పరిష్కారం. భూముల హక్కుల రికార్డు దానికి పరిష్కారం. అంటే మీరు భూభారతి చట్టం చదివితే వ్యవసాయదారులకు, భూములలో ఉన్న వ్యక్తులకు పూర్తి స్థాయిగా దీని రికార్డ్స్ రెక్టిఫై చేయడానికి చట్టం తీసుకొచ్చిందనమాట. మళ్ళీ చెప్తున్నాను, మన రెవెన్యూ మంత్రి గారు ఏడాది పట్టింది. అంటే తొందరపాటులో తీసుకొస్తే మళ్ళీ తప్పులు చేస్తామనేది గ్రహించి ఈ భూభారతి అనే చట్టం ఏడాది తర్వాత లాయర్లతో కూర్చొని, వ్యవసాయదారులతో కూర్చొని తీసుకొచ్చిన చట్టం ఇది.